తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఆరోగ్య విప్లవానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ శ్రీకారం చుట్టారు. 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 3 ఎలక్ట్రిక్ ఆటోలను ద్రాక్షారామం, కాజులూరు, కె గంగవరం మండలాల్లో మంత్రి ప్రారంభించారు. పేదలకు ఉచిత వైద్య రవాణా సౌకర్యం కల్పించేందుకు ఈ ఆటోలను ప్రారంభించినట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. కార్డియాలిక్ బరస్ట్ అనేది ఎక్కువగా ఉంది, దాన్ని ఆపాలి అనే ముఖ్య ఉద్దేశంతో, అలాగే ఏదైతే పిహెచ్సిలో వైద్య సేవలు లేవో అన్నీ కవర్ చేసే విధంగా ఇక్కడ డాక్టర్ ఆన్ వీల్స్ అని 3 కంపార్ట్మెంట్లు కంటైనర్లను ఇక్కడ పెట్టి అదే ద్రాక్షారామ, కాజులూరు, అదేవిధంగా గంగవరం 3 మండలాల్లో కూడా 3 కంటైనర్ హాస్పిటల్స్ పెట్టడం, అలాగే ఒక బస్సు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం వెళ్ళే విధంగా మనం గతంలో మాట ఇచ్చిన విధంగా ఈ వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ఎలక్ట్రికల్ ఆటోలు కూడా మీ వద్దకు చేరుస్తాం. ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆటో మీ వద్దకు వచ్చే విధంగా, మీకు వైద్య సేవలు అందించే విధంగా ఆటో తీసుకుని వచ్చి తీసుకెళ్లే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం. మరి 3 మండలాల్లో 3 ఆటోలను కూడా సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కార్డియాలిక్ బరస్ట్ అంటే ఏజ్ నిమిత్తం సుమారు మీ అందరికీ తెలుసు, 13 సంవత్సరాల అమ్మాయి, ఒక అమ్మాయి క్లాస్ రూమ్లో కుప్పకూలి చనిపోవడం జరిగింది కార్డియాలిక్ బరస్ట్.